ఒక ఎలక్ట్రిక్ వాహనంపై 10 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, అరగంటలో ఫాస్ట్ ఛార్జింగ్, అందుబాటులో ధర. ఇది కదా ఒక కస్టమర్ కి కావాల్సింది. ఈ మూడు విషయాలని నిజం చేస్తామంటున్నారు సోడియం అయాన్ బ్యాటరీ తయారీ కంపెనీలు. ఉప్పుతో తయారయ్యే బ్యాటరీలు ఈవీ వాహనాల్లోని నెగిటివిటీ అనే తుప్పు వదలగొట్టి పాత బ్యాటరీ టెక్నాలజీని తుక్కు చేసి ఈవీ మార్కెట్ కి కిక్కు తీసుకొస్తుందని ఈవీ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఇందులో నిజం ఎంత? భారతదేశపు మొట్టమొదటి సోడియం అయాన్ బ్యాటరీ చరిత్ర సృష్టించబోతుందా? అసలు సోడియం అయాన్ బ్యాటరీలు ఎంత వరకు రియాలిటీకి దగ్గరలో ఉన్నాయి? ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. మొదటిగా అసలు ఈ సోడియం అయాన్ బ్యాటరీలు అంటే ఏంటో తెలుసుకుందాం. సోడియం అంటే సాల్ట్ అంటే ఉప్పు. మనం తినే వంటలో కూడా ఉపయోగించే సాల్ట్ నే ఈ సోడియం అయాన్ బ్యాటరీలో ఉపయోగిస్తారు. సోడియం అయాన్ బ్యాటరీలోని అడ్వాంటేజ్ ఏంటంటే లిథియం తో పోల్చుకున్నట్లయితే సోడియం నిల్వలు పుష్కలంగా లభిస్తాయి. సోడియం కోసం లిథియం లాగా మనం మైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతోని సోడియం బ్యాటరీలతో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు ఒక ప్రత్యామ్నాయం కనిపిస్తుంది. ఇక సోడియం బ్యాటరీలోని మరొక అద్భుతమైన అడ్వాంటేజ్, లిథియం తో పోల్చుకున్నట్లయితే సోడియం బ్యాటరీలను చాలా సులభంగా రీసైక్లింగ్ చేయవచ్చు. అలానే సోడియం బ్యాటరీలు గడ్డ కట్టించే ఫ్రీజింగ్ టెంపరేచర్ లో కూడా బ్యాటరీలోని ఎనర్జీని హోల్డ్ చేయగలుగుతాయి. కాకపోతే లిథియం బ్యాటరీలు గడ్డ కట్టించే టెంపరేచర్ లో బ్యాటరీలోని ఎనర్జీని లూజ్ అవుతాయి. ఇక మరొక అద్భుతమైన ఉపయోగం, సోడియం బ్యాటరీలు చాలా చవకగా దొరుకుతాయి. ఎంత చవక అంటే బొమ్మ కారుకి నిజమైన కారుకి ఉన్నంత తేడా. ఇవాళ 100 గ్రాముల లిథియం మెటల్ ధర 31,000 రూపాయలుగా ఉంది. అదే ఉప్పు 100 గ్రాములు 2 రూపాయలకే వస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఉప్పు రేటుకే బంగారం దొరుకుతుందంటే బంగారపు కొట్లపై కస్టమర్ల ఉప్పెన తాకిడి ఎలా ఉంటుందో. అలానే ఖరీదైన లిథియం బ్యాటరీకి ఉప్పు రూపంలో ప్రత్యామ్నాయం వస్తుందంటే ఈవీ కస్టమర్లకు లాటరీ వర్షం కురిసినట్టేగా. కాకపోతే చైనా దేశం ఈ సోడియం బ్యాటరీ వేటలో 10 అడుగులు ముందే ఉంది. చైనా దేశానికి ఇప్పటికే 20 సోడియం బ్యాటరీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ 20 ఫ్యాక్టరీల్లో 16 ఫ్యాక్టరీలు గత 2 సంవత్సరాల్లో నిర్మించినవి. ఈ ఒక్క విషయం చైనా సోడియం బ్యాటరీల్లో ఎంత సీరియస్ గా ఫోకస్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా భారతదేశానికి చెందిన సోడియం ఎనర్జీ కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి సోడియం అయాన్ బ్యాటరీని మార్కెట్ లోకి విడుదల చేసి తమ బ్యాటరీ 10 సంవత్సరాల జీవిత కాలమని ప్రకటించింది. లైవ్ లో ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ స్కూటర్ ని సోడియం బ్యాటరీ శక్తితో నడిపించింది. మన దేశం కూడా చైనాకి పోటీగా సిద్ధమని చేతలతోనే చూపించింది. ఇక ఇప్పుడు సోడియం బ్యాటరీలోని అతిపెద్ద ప్రశ్న దీని యొక్క పర్ఫార్మెన్స్. లిథియం అయాన్ బ్యాటరీలు వాటి యొక్క హై ఎనర్జీ డెన్సిటీకి చాలా ప్రసిద్ధి చెందాయి. అయితే లిథియం అయాన్ బ్యాటరీలోని ఒక సమస్య, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద థర్మల్ రన్అవేకి గురయ్యే అవకాశం ఉంది. ఈ థర్మల్ రన్అవే ఈవెంట్ వల్లే ఎలక్ట్రిక్ వాహనాలు ఫైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. అయితే అదృష్టవశాత్తు సోడియం అయాన్ బ్యాటరీలో ఈ థర్మల్ రన్అవే ప్రాబ్లమే లేదు. ఇక ఇప్పుడు సోడియం బ్యాటరీలో అత్యధిక పురోగతిని సాధించిన సిఏటిఎల్ బ్యాటరీ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. సిఏటిఎల్ మరియు బివైడి కంపెనీ వాళ్ళు సోడియం అయాన్ బ్యాటరీలో అద్భుతమైన ప్రోగ్రెస్ ని సాధించారు. తాజాగా సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు సోడియం అయాన్ బ్యాటరీలో 160 వాట్ అవర్ల ఎనర్జీ డెన్సిటీని తీసుకొచ్చామని చెప్తున్నారు. ఒక సంవత్సరం క్రితం సోడియం అయాన్ బ్యాటరీ యొక్క ఎనర్జీ డెన్సిటీ కేజీకి 80 వాట్ అవర్లు మాత్రమే ఉండేది. ఈ ఎనర్జీ డెన్సిటీ ఎందుకు ముఖ్యమంటే ఎనర్జీ డెన్సిటీ తక్కువ అయితే బ్యాటరీ సైజ్ పెరిగిపోతుంది, దాని బరువు పెరుగుతుంది. 160 వాట్ అవర్ల ఎనర్జీ డెన్సిటీ ఉన్నప్పటికీ సోడియం అయాన్ బ్యాటరీలు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీ డెన్సిటీ కన్నా తక్కువగానే ఉన్నాయి. అయితే సిఏటిఎల్ మరొక మతిపోగొట్టే విషయాన్ని వెల్లడించింది. 2025 సంవత్సరానికల్లా తమ సోడియం అయాన్ బ్యాటరీల యొక్క ఎనర్జీ డెన్సిటీని కేజీకి 200 వాట్ అవర్లకు పెంచుతామని తెలిపింది. సిఏటిఎల్ యొక్క ఫస్ట్ జనరేషన్ సోడియం అయాన్ సెల్ యొక్క ధర కేవలం కిలో వాట్ అవర్ కి 6,300 రూపాయలకే లభిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ యొక్క రేటు కిలో వాట్ అవర్ కి 13,000 రూపాయలుగా ఉంది. అంటే దాదాపుగా సగం రేటుకే మనకి సిఏటిఎల్ సోడియం అయాన్ బ్యాటరీలు లభిస్తాయన్నమాట. ఇక ఇప్పటికే మరొక పెద్ద కంపెనీ అయిన బివైడి సోడియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ కార్ ని షాంఘై ఆటో షోలో ప్రదర్శించారు. తమ మొట్టమొదటి సోడియం అయాన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్ సీగల్ ని ఏప్రిల్ 2023 సంవత్సరంలో బివైడి కంపెనీ వాళ్ళు ఆవిష్కరించారు. ఈ కారులో ఏకంగా 400 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. 38 కిలో వాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ సాయంతో
సాయంతో. అంతేకాదు 30 నిమిషాల్లో ఈ ఎలక్ట్రిక్ కార్ ని 80% ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక దీని రేటు కేవలం 10 లక్షల రూపాయల వరకు మాత్రమే ఉంది 300 రేంజ్ కెపాసిటీతో. అదే 400 కిలోమీటర్ల రేంజ్ కార్ అయితే 11,50,000 రూపాయలు. నిజంగా ఒక అద్భుతమైన అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఇప్పుడు సోడియం అయాన్ బ్యాటరీ గురించి కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇప్పటికైతే CATL బ్యాటరీలు మార్కెట్ లోకి అందుబాటులోకి రాలేదు. అందుబాటులో ఉన్న సోడియం అయాన్ బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ తక్కువగానే ఉంది. ఎంత తక్కువ అంటే LFP బ్యాటరీ కంటే బరువుగా సోడియం బ్యాటరీలు ఉన్నాయి. ఇలానే ఎనర్జీ డెన్సిటీ ఉంటే గనక ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ కార్లలో వీటిని ఉపయోగించలేము. కేవలం ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ లో మాత్రమే ఉపయోగించుకోగలుగుతాం. కారణం ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ కారు దాని బరువు కూడా చాలా ముఖ్యం. ఈ రోజు సోడియం బ్యాటరీల బరువు NMC లిథియం బ్యాటరీకి చాలా తేడా ఉంది. లిథియం బ్యాటరీ ప్యాక్ ఒక 70 కేజీల బరువు ఉంటే సోడియం బ్యాటరీ ప్యాక్ 130 కేజీల బరువు ఉంది. ఇంత బరువు తేడా అయితే కంపెనీలు ఈ బ్యాటరీలను EV లో ఉపయోగించలేరు. రెండవది దీని సైజు. సాధారణ NMC కెమిస్ట్రీ లిథియం అయాన్ బ్యాటరీతో పోలిస్తే దీని సైజు పెరిగిపోతుంది. అంత సైజు బ్యాటరీని ఎలక్ట్రిక్ వాహనాల్లో పెట్టడం చాలా పెద్ద ఛాలెంజ్. మూడవది రేటు. ప్రస్తుతం సోడియం అయాన్ బ్యాటరీలు మాస్ ప్రొడక్షన్ జరగట్లేదు. వందల సంఖ్యలు లేదా వేల సంఖ్యలో మాత్రమే ఈ బ్యాటరీ ప్యాక్స్ ని అమ్ముడవుతున్నాయి. అందువల్ల ఈ బ్యాటరీ రేటు కూడా LFP బ్యాటరీ ప్యాక్ రేటుతో సమానంగానే ఉంది. మరి ఈ ఛాలెంజెస్ ని దాటి సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ యొక్క సక్సెస్ అవకాశాలు ఎలా ఉన్నాయి? మొదటిది, మాస్ ప్రొడక్షన్ జరగాలి. లక్షల్లో సోడియం అయాన్ బ్యాటరీలను కొనాలి. అలా కొంటేనే లేదంటే అలా ప్రొడక్షన్ చేస్తేనే బ్యాటరీలు అందుబాటు ధరలోకి వస్తాయి. బ్యాటరీ సైజు తగ్గాలి. అది జరగాలంటే మరికొంత కాలం టైం పడుతుంది. లిథియం బ్యాటరీ ప్యాక్ EV ఇండస్ట్రీ అంగీకారానికి 20 సంవత్సరాలు పట్టింది. మరి కొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అయిన సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని యాక్సెప్ట్ చేయాలంటే మరింత టైం పడుతుంది కదా. మనం ఆశించాల్సిన విషయం ఏంటంటే మాస్ ప్రొడక్షన్ లో సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని తయారు చేసి EV కంపెనీలు సోడియం బ్యాటరీలను యాక్సెప్ట్ చేయాలని. అలా జరిగితే ఈ బ్యాటరీ ప్యాక్స్ మార్కెట్ లోకి వస్తాయి. మరి మీరు చెప్పండి, సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్లు మార్కెట్ లోకి వస్తే మీరు కొంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇది సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి పూర్తి వీడియో. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. EV కనెంట్ కోసం EV కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం EV కుర్రాడు రివ్యూస్ ఛానల్ ని, AI కనెంట్ కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.